మూవీ బాగుంది. మనకి ఒక టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు ఉంటుంది. మనకు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనము రూరల్ పాలిటిక్స్ వాటి మీద చూపించారు మూవీని. రూరల్ పాలిటిక్స్ వాటి వల్ల యూత్ ఎలా కొట్టుకుంటూ ఉంటారు పాలిటిక్స్లో, యూత్ పాలిటిక్స్లో. సెకండ్ హాఫ్ వచ్చేసి కంప్లీట్ సపరేట్ ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ ఎలా అంటే మనకి స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి చూపించారు. ఆ కాస్టింగ్ కౌచ్ వాళ్ళ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎలా తొక్కబడుతున్నారు, వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు, అది బాగా చూపించారు. అది బాగా చూపించడం జరిగింది. ఫైనల్గా మనకు మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ కాస్టింగ్ కౌచ్ వల్ల దానివల్ల ఎలా ఎదుర్కోవాలనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఓవరాల్గా విజయ్ దేవరకొండ మంచి వేరియేషన్స్ ఇచ్చాడు. మంచిది. సెకండ్ హాఫ్ బాగాలేదు భయ్య, ఫస్ట్ హాఫ్ బాగుంది. బాగుంది సార్, సినిమా అయితే బాగుందండి. సినిమా స్టోరీ బాగుంది, కామెడీ బాగుందండి. సినిమా చాలా చూడొచ్చు. సినిమా చాలా బాగుంది భయ్య. విజయ్ దేవరకొండని పొగడాల్సిన అవసరం లేదు. బెస్ట్ పార్ట్ ఇస్ రష్మిక మందన పర్ఫార్మెన్స్ టాప్ క్లాస్. అసలు డైరెక్టర్ కొత్త మూవీ అని అన్నారు. రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ మ్యాన్. సినిమా అయితే చాలా బాగుందండి. వన్ టైం వాచ్, గుడ్ మూవీ. వరస్ట్ మూవీ భయ్యా డియర్ కామ్రేడ్, డియర్ రోమియో సినిమా ఇది. సూపర్ Fantastic, man. First half and second half is totally different. రియల్లీ ఫెంటాస్టిక్ మూవీ. జై విజయ్ దేవరకొండ. చాలా బాగుందండి మూవీ. బ్లాక్ బస్టర్ చాలా బాగుంది మూవీ. సినిమా మస్తు భయ్య, చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది అన్న. సినిమా మటుకి చాలా బాగుంది. జై ఝాన్సీ అన్న. They came up with a good, message oriented story. It's good. Actually, I want to make one comment. Okay. So Arjun Reddy తీసినప్పుడు, so there are few scenes. Okay. It will affect the public get influenced by this movie, but they came up with a good message oriented movie. Okay. So now who have blamed Arjun Reddy, they have to come and talk about this dear comrade also. He has come up with a good story, message oriented. Movie is good. మేము నిజంగా ప్రౌడ్ ఫీల్ అవుతాం. ఏమన్నా అంటే ఇంట్లో కూర్చొని కామెంట్స్ ఇట్లా చూడు ఏం లేదు. ఒకసారి సినిమాకి రండి, మా ప్లేస్లో మీరు నిలబడతారు, మీరు చెప్తారు కామెంట్స్. సింప్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాల గురించి చూపించిండు. సింప్లీ ఒక అమ్మాయి పోరాడితే ఎలా ఉంటుంది, అమ్మాయి వెనకాల లా ఉంటుంది, ఎప్పుడు భయపడదు. ఫ్యామిలీ మాత్రం ప్రతిసారి ఇప్పుడు నడుస్తున్న కాలంలో ఫ్యామిలీ అట్లయితుంది ఇట్లయితుంది అని చెప్తారు. అది ఉండొద్దు. రండి, సినిమా చూడుర్రి. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఎప్పుడు మళ్ళీ రిపీట్ కాదు, కుల్లా చెప్తున్నాం. బెస్ట్ ఆఫ్ విజయ్ దేవరకొండ లైఫ్లో బెస్ట్ సినిమా మేము అంటాం. వీఆర్ ఫ్యాన్స్. నిజం అనే దానికైతే బెస్ట్ ఆఫ్ బెస్ట్ మూవీ. మాత్రం స్టూడెంట్స్ పవర్, ఎక్స్పెషల్లీ స్టూడెంట్స్ పవర్ అనేది చూపించింది. సినిమా మాత్రం కిరాక్ ఉంది. లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎక్స్పెషల్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కిరాక్ ఉంది. ప్రతి ఒక్క సాంగ్ దాంట్లో సూపర్. గర్ల్స్ డూ వాచ్ ఇట్. చాలా బాగుంది భయ్య. మళ్ళీ 2-3 సార్లు కూడా చూడొచ్చు. విజయ్ దేవరకొండ యాక్షన్ బాగుంది సార్. అల్టిమేట్. బాగుంది సినిమా. ఫస్ట్ స్టోరీ బాగుంది, తర్వాత కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇంకా యాక్టింగ్ కూడా ఇన్ని రోజులు విజయ్ దేవరకొండ చేసింది మాస్ రోల్, ఇందులో కూడా స్టోరీ బాగుంది, తన యాక్టింగ్ కూడా నచ్చింది. రష్మికది కూడా యాక్టింగ్, తను చేసిన ఇన్ని రోజుల రోల్స్ కూడా వేరే ఉన్నాయి, ఇందులో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది తను. స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ ఒకటి బాగుంది, అంటే నాకు నచ్చింది. నేను సినిమా చేశాను, సో నేను చెప్పిన దానికంటే ఆడియన్స్ అడిగితే బాగుంటుంది. మెసేజ్ చాలా బాగుంది. It's really good and the film is good, message oriented, and they choose very good story, and it helps to everybody, society, women and gents also. So many people are facing this kind of problems, and it's good to everybody. Ilanti message oriented stories inka తీసుకొని society కి helpful గా ఉండాలని ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ అందరిని కోరుకుంటున్నాను. రేస్ మొత్తం కంపారిజన్ చేయొద్దు. డియర్ కామ్రేడ్ లెక్కనే పోండి. డియర్ కామ్రేడ్ లెక్కనే అనిపిస్తుంది. ఏ సినిమాతో కంపారిజన్ చేయొద్దు ప్లీజ్. స్టోరీ బయటికి రివీల్ చేయొద్దు ప్లీజ్. డైరెక్షన్ కొంచెం స్లో ఉన్నా కానీ ఇక సినిమా అట్లా నడవాలి కాబట్టి స్లో చూపించింది, అంతే తేడా. బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. రష్మిక పర్ఫార్మెన్స్ నాకు ఇందులో బెస్ట్ అంటాను నేను, బికాస్ తన ఇమోషన్స్ అన్నీ షీ వాజ్ వెరీ ఫైన్ ఇన్ యాక్టింగ్ అవుట్ దోస్ ఎమోషన్స్. సో చాలా బాగుంటుంది, చాలా బాగా అనిపించాడు. ఆబ్వియస్లీ హీఈస్ మై ఫేవరెట్ యాక్టర్, సో నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. ఐ రియలీ ఎంజాయ్డ్ హిస్ పర్ఫార్మెన్స్. భయ్య మూవీ చాలా ఫెంటాస్టిక్గా చాలా బాగుంది. వెరీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఆడపిల్లని కన్నా ప్రతి తల్లిదండ్రి కూడా ఈ సినిమా చూడాలి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఒక బ్రదర్గా, ఒక లైఫ్ పార్ట్నర్ కానీ, తండ్రిగా కానీ ప్రతి ఒక్కరు వాళ్ళను తీసుకొచ్చి మూవీ చూపెట్టండి. ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో ఒక మగాడు అనేవాడు ఒక కామ్రేడ్ లాగా తన సమస్యల్లో కేవలం తనను మన లైఫ్ పార్ట్నర్గా ఎంచుకోవడమే కాదు, తన సమస్యలను కూడా మనం షేర్ చేసుకొని తనకు ధైర్యాన్ని ఇవ్వడమే ఈ మూవీ. అందుకు భరత్ ఖన్నా గారికి, హీరో దేవరకొండ గారికి హ్యాట్స్ ఆఫ్ భయ్య. ఇంత మంచి సినిమా మళ్ళీ రాదని నేను అనుకుంటున్నా. డియర్ కామ్రేడ్ టైటిల్కి తగ్గట్టు ఉంది భయ్య సినిమా. మామూలుగా లేదు, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే పీక్స్ భయ్య.
ఈ మధ్యకాలంలో అమ్మాయిల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అది బాగా చూపించాడు భయ్య సినిమా. హ్యాట్స్ ఆఫ్ భయ్య, డియర్ కామ్రేడ్ అన్న, మెయిన్గా మేము ఉంటాం అన్న, హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలాంటి సినిమాలు మీరు మళ్ళీ తీయాలి. మూవీ అలాంగ్ విత్ హర్ ఫ్యామిలీ. ఇప్పటి నుంచి నేను తన ఫ్రెండ్ అని ఎవరు చెప్పడు, నేను తన కామ్రేడ్ అని చెప్తాడు. సో ఇట్స్ నాట్ అబౌట్ గర్ల్ ఫ్రెండ్, వైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్స్ జస్ట్ స్టాండింగ్ అప్ ఫర్ అ గర్ల్ హూస్ ఫేసింగ్ అ ప్రాబ్లమ్, దట్స్ ఇట్. నేను మొత్తం చెప్తే మీరు సినిమా చూడడం మానేస్తారు. సో టైటిల్కి సినిమాకి అబ్సల్యూట్గా సంబంధం ఉంది. మీరు వెళ్ళి చూడండి, కామ్రేడ్ మీనింగ్ చూసి ఆ తర్వాత మూవీకి వెళ్ళండి. దెన్ యూ విల్ ఆబ్వియస్లీ కనెక్ట్ టు దిస్. ఐ థింక్ ఎవ్రీ గర్ల్ షుడ్ వాచ్ దిస్ మూవీ విత్ అలాంగ్ విత్ అవర్ ఫ్యామిలీ. మనం చుట్టుపక్కల ఎలా ఉంటాము. యా, ఇట్ ఈస్ రియలీ నైస్. డజంట్ లుక్ లైక్ అ ఫస్ట్ మూవీ. కంపేర్ చేయొద్దండి మూవీస్ని, దేని స్టోరీ దాన్ని. అర్జున్ రెడ్డి ఇస్ సంథింగ్ ఎల్స్, దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. అది క్యారెక్టర్ బట్టి ఉంటుంది. తనకి ఇచ్చిన క్యారెక్టర్ ఇస్ అ కామ్రేడ్ క్యారెక్టర్. సో ఇట్స్ లైక్ హీ డిడ్ ఇట్, హీ గేవ్ హిస్ 100% దేర్. అండ్ దెన్ ఇట్స్ లైక్ అదే చెప్పినా కదా, హీ వాజ్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ ద his friend from a depression she was going through, and I think that is a really good step. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే